మునక్కాడ అంటే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పచ్చు. ఈ మునక్కాడ ఇంకా ప్రాన్స్ కలిపి కర్రీ చేస్తే ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందబ్బా. మునక్కాడ ప్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేనైతే 2 బిగ్ సైజ్ మునక్కాడలు తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పీల్ రిమూవ్ చేసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. మునక్కాడ హెల్త్కి చాలా మంచిది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి. ఇది మనకి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. అలాగే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక వాటర్ బౌల్ తీసుకుని ఈ మునక్కాడ ముక్కలన్నీ దానిలో వేసి వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్మాల్ సైజ్ టొమాటోని తీసుకోండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుని ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోండి. వాటిని కూడా నీట్గా పీల్ అనేది రిమూవ్ చేసేసి మొత్తం సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఆ పీసెస్ని కూడా ఆనియన్ పీసెస్ అనేవి చిన్నగా ఉంటేనే అవి ఆయిల్లో ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో చాలా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి మెయిన్ గ్రేవీ కావాలి కదా. గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కల్ని వేసుకోండి. 8 to 10 గార్లిక్ పీసెస్ని వేయండి. ఒక 5 to 6 జీడిపప్పులను యాడ్ చేయండి. ఒక 3 లవంగాల్ని వేయండి. నెక్స్ట్ ఒక మిర్చిని 2 ముక్కలుగా చేసేసి వేయండి. ఒక ఇలాచీని వేయండి. ఒక 50 grams కొబ్బరిని ముక్కలుగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా దాన్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేయండి. ఇప్పుడు దానిలో కొంచెం వాటర్ పోసేసి దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోండి. దాన్ని ఒకసారి అట్లా కలుపుతూ ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్మాల్ టొమాటోని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 minutes పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 250 grams ప్రాన్స్ని అయితే యాడ్ చేయండి. ఇప్పుడు దాన్ని మంచిగా ఒకసారి కలిపి మొత్తాన్ని ఇప్పుడు దానిలో ఒక స్పూన్ పసుపు, ఇంకా కొంచెం మీ టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 to 4 మిర్చీస్ని సన్నగా పీసెస్ లాగా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి. దానిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం సన్న పీసెస్గా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ మునక్కాడ ముక్కల్ని కూడా యాడ్ చేయండి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి. ఒక 5 minutes పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా గ్రేవీ, సో ఆ గ్రేవీ పేస్ట్ని కూడా దానిలో యాడ్ చేసేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి ఒక 2 minutes పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేయండి. సో 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 spoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయడం జరిగింది. మీకు ఇంకా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అది మొత్తం ఒకసారి కలిసేలాగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత పైన లిడ్తో క్లోజ్ చేసేయండి. ఇది ఒక 15 to 20 minutes పాటు అయితే కుక్ అవుతుంది కర్రీ. బట్ మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి లిడ్ ఓపెన్ చేసి దాన్ని ఒకసారి కలపండి, లేదంటే కింద అడుగు అంటేస్తుంది అనమాట. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసేయండి. రెసిపీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది కర్రీ అయితే. ఇప్పుడు మొత్తాన్ని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఒకసారి మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలపండి. నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకును కూడా తీసుకోండి. దాన్ని కూడా నీట్గా వాష్ చేసేసి కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ గరం మసాలాతో టచ్ ఇస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది గైస్. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మునక్కాడ ప్రాన్స్ గ్రేవీ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి గైస్, చాలా బాగుంటుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.